సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ రచించిన రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ భాగంలో తేందుల, సుఖ అనే 2 నదుల గురించి చూద్దాం. వినండి. ఈరోజు నేను అసాధారణమైన అనూహ్యమైన ఆనందాన్ని అనుభవించాను. మేము వార్ధా నుండి దృగ్ వచ్చాము. 2 దగ్గర గ్రామాల్లో గ్రామ శిక్షణ ప్రారంభించేందుకు, శిక్షకులను తయారు చేసే సంస్థను ఒకదానిని ప్రారంభోత్సవం చేసేందుకు ఉదయం 4 గంటలకు దృగ్ వచ్చాము. స్నానాధికాలు పూర్తి చేసుకుని అల్పాహారం సేవించి బాలోడ్కు ప్రయాణమయ్యాము. దృగ్ నుంచి బాలోడ్ 37 మైళ్ళలో ఉన్నది. దారి తిన్నగా వెళ్ళాలి. తాడుతో గీసి మార్గం వేశారా అన్నట్లున్నది. మైళ్ళ కొద్దీ తిన్నగా పరిగెత్తడం వలన కలిగే అనుభవంతో పాటు మైకం కూడా కలిగింది. బాలోడు చేరగా అక్కడ తేందుల ఆనకట్ట, కాలువ ఉన్నాయని ఎవరో అన్నారు. స్థానిక ప్రజలకు మామూలు వస్తువులు కూడా గొప్ప మహత్వపూర్ణమైనవిగా కనిపిస్తాయి. ఉపన్యాసం అయ్యాక వెళదామని తామన్కర్ చెప్పగానే ఎక్కువ ఉత్సాహం ప్రదర్శించకుండా అని మాత్రం అన్నాను. అక్కడ చూడయోగ్యమైనవి ఉంటాయనే నమ్మకం నాకు అసలు లేదు. స్థానిక ప్రజల ఉత్సాహాన్ని భంగపరిచి వారి మనసులను నిరుత్సాహపరచడం ఇష్టం లేక కొట్టాను అంతే. 37 మైళ్ళ ప్రయాణంలో గతుకులు గోతులు ఏవీ లేవు. నేల సర్వత్రా సమతలంగా ఉన్నది. గుజరాత్లో వలె భూమికి వరదల భయం లేదు. సమతల భూమిని చూశాక 1 అర కాలువ, నది వంతెనలు, ఆనకట్టలు చూడటం తటస్థమైతే మనసుకు తృప్తిగా ఉంటుందని వెళ్ళటం నిశ్చయం చేశాను. పూనాబండ్ గార్డెన్ మొదలుకొని భాట్ఘర్ వద్ద ప్రచండమైన ఆనకట్ట వరకు అనేక ఆనకట్టలు చూసిన మనిషికి అంత తేలికగా కుతూహలం కలగదు. బెజవాడ వద్ద కృష్ణానది ఆనకట్ట, గోకాక్ వద్ద బాల్య పరిచయం కల ఘటప్రభ ఆనకట్ట, లోనావాలా వద్ద 2-3 ఆకర్షణీయమైన ఆనకట్టలు, మైసూరులో బృందావనాన్ని పోషించే పాదుషాహి కృష్ణరాజసాగరం, ఢిల్లీలో రమణీయమైన యమునా నదిపై ఓఖ్లా, ఇంకా నాసిక్ నుండి 50 మైళ్ళ దూరంలో మోటారు మీద వెళ్ళి చూసిన ప్రవరా నది మీద రోమాంచకంగా కనిపించే సుందరమైన ఆనకట్ట, సింహగడం వద్ద ఖడక్వాసలా వంటి జలాశయములు, ఆనకట్టలు చూసి సంతృష్టి చెందిన వ్యక్తి కుతూహలం బాల్యావస్థలో నిజంగా ఎలా కలుగుతుంది? భావనగరం సమీపంలోని భోర్ చెరువును గురించి వర్ణిస్తూ వ్రాశాను. బెజవాడలో కృష్ణానదికి శ్రద్ధాంజలి అర్పించాను. తతిమ్మ వాటిని గురించి ఇంతవరకు ఏమీ వ్రాయలేదనే సంగతి విచారం కలిగిస్తోంది. తిరిగి ఈవేళ అటువంటి జలరాశి కంటపడుతుందనే ఆశ ఏమాత్రం కూడా లేదు. ఉపన్యాసం, ప్రారంభోత్సవం వగైరాలు పూర్తయ్యాక భోజనం చేసి తేందుల కాలువ చూసేందుకు వాహనారూఢులమై ఆనకట్ట వైపు వెళ్ళాము. ఆనకట్టపైకి కారును తీసుకువెళ్లే అనుమతికై ముందు ఒకరు వెళ్లారు. అతని కోసం నిరీక్షించే ఓపిక మాకు లేదు. అనుమతి లభిస్తుందనే ఉద్దేశంతో జోరుగా మా కారును నడిపించి ఆనకట్ట మీదకు తీసుకెళ్ళి నిలబెట్టాము. ఆనకట్టపైకి చేరగానే నా నోట మాట రాలేదు. నీరు ఎంత నిడివి, వెడల్పు, విస్తారం కలిగి ఉన్నది! ఎంత స్వచ్ఛంగా ఉన్నది నీరు! ఆకాశం ఆనందం పట్టలేక ద్రవీభూతమై దిగువకు వచ్చి చేరిందా అనిపిస్తోంది నీటి రంగు. నీరు కావి రంగు, నీలం, ఆకుపచ్చ ఎక్కువగా కలిగిన నీలం, తెలుపు, గులాబీ ఇన్ని వర్ణాలలో జలరాశి కనపడుతోంది. ఒకటి అని రంగుకు నిలకడలేదు.
ఆకాశంలో మేఘాలు మారుతూ ఉంటే నీటికి దిగువను రంగులు మారుతాయి. పిల్ల కెరటాల తాకిడికి నీరు తరళంగా కదులుతూ ఆటలాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. రంగులు మారుతూ చంచలంగా కనిపిస్తుంది. ఇక అడుగువలసినదేమి? చమత్కారం నాట్యం చేస్తోంది. కావ్యం ఉయ్యాలలూగుతోంది. రెండు తీరాలకు మహత్వ కారణం ఏమిటో పూర్తిగా తెలుసును. ఉభయ తీరాలు జలరాశిని మర్యాదగా సంతోషపెడతాయి. ఈ ఆనకట్ట అందం జలరాశి విస్తార గుణం మీద కాక మరొక విశేషం మీద ఆధారపడి ఉన్నది. తేందుల, సుఖ రెండున్నూ అప్పచెల్లెళ్ళు. తేందుల అప్పగారు. అది 30-40 మైళ్ళ నుంచి వస్తుంది. దాని ముందు సుఖ కేవలం బాలిక. 3 మైళ్ళ దూరం నుంచి సుఖ పరిగెత్తి వస్తోంది. మీరు ముందుకు కదిలితే ఒట్టు అని ఈ ప్రేమమూర్తి ఆనకట్ట తేందుల, సుఖ నదులు పరస్పరం కలిసే చోట సుమారు 3 మైళ్ళ పొడవు తాను ఆనపెట్టి ప్రవాహాన్ని ఆపుచేసింది. ఈ తేందుల ఆనకట్ట తన ఇష్టానుసారం కొద్దిగా నీటిని వదిలిపెడుతోంది. పచ్చిమట్టితో కట్టినటువంటి పెద్ద ఆనకట్ట యావత్తు హిందూ దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడా ఇటువంటి కట్టడం లేదేమో అని తోపింపచేస్తోంది. ఆనకట్ట వలన 25 మైళ్ళ వరకు భూమికి జలాధారం ఏర్పడుతోంది. తేందుల కాలువ 60-70 మైళ్ళ దూరం వరకు ఇరుప్రక్కలా ఉన్న పొలాలను తడుపుతోంది. ఆనకట్ట వలన మెరక భూమి చాలా నీటిలో మునిగిపోయినది. ఈ కల్పన కంటతో చూస్తేనే కానీ తెలియదు. విచారించగా దాదాపు 320 చతురపు మైళ్ళ భూమిని ముంచే నీరు ఇక్కడ జమ అవుతోంది. నీటి విస్తారం 16 చతురపు మైళ్ళు. 1910లో ఈ ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. 75 లక్షల రూపాయలకు పైబడిన ఖర్చుతో ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. వర్షాకాలంలో ఈ రెండు నదులు కలిసిపోతాయి. ఈ సంపూర్ణ జలమగ్న దృశ్యం చూసి సర్వతః సంప్లుతోదకే అన్న సూక్తిని గుర్తు చేస్తోంది. మధ్యలోనున్న లంక తలెత్తి చూడాలని చేసే ప్రయత్నం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. నేడు ఈ దీవి మీద నిలబడి ఉన్న చెట్లు యద్భావం తద్భవతి అని వరదలను చూస్తూ నిలబడి ఉన్నాయి. తీరాన ఉన్న ఎరుపు రంగు నావను అధిరోహించి ఆ చెట్లు ఎక్కడికన్నా పరారవ్వాలి. అటువంటి చెట్లు తిన్నగా ఉన్నంతసేపు చాలా దర్జాగా నిలబడతాయి. స్థానభ్రష్టత కలుగగానే ఎగిరి నీటిలో పడతాయి. వేసవిలో రెండు నదులు విడివిడిగా ప్రవహిస్తాయి. తాపం చేత, విరహం చేత అవి ఎండిపోకుండా ఉభయ నదులలోని నీరు కలిసేలా ఒక కాలువ నిర్మించారు. తెలుసుకోగలిగిన వారు నదులకు సైతం హృదయం ఉంటుందని గమనిస్తారు. వాటికి వాత్సల్య గుణం ఉంటుంది, చరిత్ర ఉంటుంది. ఉన్మాదము, పశ్చాత్తాపము కూడా వాటికి కలుగుతాయి. ఏమి జరిగినా ఈ ఉభయ నదులు తమ తమ శోభలను గురించి కొంచెం కూడా ఈర్ష్య చెందవు. మాత్సర్యం కానీ, సపత్నీభావం కానీ నీటి వర్చస్సులో ఎక్కడా గోచరం కాదు. బలవంతంగా ఏర్పడిన సంయమనం వలన వీటి శక్తి అధికాధికమైనదన్న సత్యం విస్పష్టమవుతోంది. కేవలం ప్రవహించటం మాత్రమే నదీ ధర్మం కాజాలదు. పొంగి పొరలి ప్రవహిస్తూ ఆశీర్వదించడం కూడా నదీ ధర్మం అని సర్వనదులకు ప్రబోధించడం కోసమా అన్నట్లు ఈ రెండు నదులు పొంగి పొరలుతున్నాయి. వృక్షాలు నదీ తీరంలో ఉంటే ఒక రకమైన శోభ ఏర్పడుతుంది. ఈ వృక్షాలు నదిలోనికి ఉరికే ప్రయత్నాలు వృధాగా చేస్తుంటే వాటి విఫల యత్నాలలో సైతం సఫల శోభ ఉత్పన్నమవుతోంది. ఈ తీరంలో ఉన్న వృక్షాలను చూడాలని వెళ్ళాను. మధ్యాహ్న సమయం. నిద్రాళవులైన ఈ చెట్లు జోగుతూ జోగుతూ నదితో కబుర్లు చెబుతూ నాలుగు దిక్కుల సమశీతల ఛాయను, ప్రశాంతిని వెదజల్లుతున్నాయి. పక్షులు తమ తమ మంద మంజుల కలరవళితో ఈ సౌందర్యాన్ని, ఆనందాన్ని కొల్లకొట్టమని ప్రోత్సహిస్తున్నాయి. చెట్ల ఆకులు ఒకదానితో ఒకటి అతికించే
జిగురు ద్రవాన్ని పుట్టించే ఎరుపు రంగు కీటకాలు ఈ యావత్తు సౌందర్యాన్ని నింపుకునే నిమిత్తం సంచులు తయారు చేస్తున్నాయి. ఈ కీటకాలను మరాఠీలో వాఘముంగ్య లేక ఉంబీల్ అని అంటారు. నా నేత్రాలు నా హృదయాన్ని సంచిగా చేసి సమీప ప్రదేశాన్ని సర్వం అందులో నింపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. నదికి దీనిపై ఎట్టి ఆక్షేపణ లేదు. మార్చి 1940. ఇది తేందుల, సుఖ అనే 2 నదుల గురించి. వచ్చే వారం మరో జలరాశి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.